తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం. తెలుగు రాజ్యం ప్రేక్షకులు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. కొట్టు శేఖర్ గారు మరొక అత్యద్భుతమైనటువంటి అంశంతో మన ముందున్నారు. నమస్కారం కొట్టు శేఖర్ గారు. సార్, తెలుగునాట రాజకీయాల్లోకి ప్రవేశించి ఒక సొంత రాజకీయ పార్టీని నెలకొల్పి 10 సంవత్సరాల పాటు ఆ పార్టీని నిర్వహిస్తూ ప్రస్తుతం 21 స్థానాలలో పొత్తులో భాగంగా పోటీ చేస్తున్నటువంటి జనసేన గురించి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ఇవాళ మాట్లాడుకోవాలని నేను భావిస్తున్నాను. మీకు కూడా ఆ విషయం తెలియజేశాను. సార్, పదే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల పాటు పార్టీని నిర్వహిస్తూ వచ్చాను, 10 సంవత్సరాల పాటు నేను పార్టీని మోస్తూ వస్తున్నాను అని చెబుతూ కేవలం 21 స్థానాల్లో పోటీ చేయడాన్ని ఆ పార్టీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేనటువంటి ఒక పరిస్థితి ఇవాళ కనిపిస్తోంది. అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం? రాజకీయాలకు పొసగుతుందా, పొసగదా? లేకపోతే అదే నిజమైనటువంటి నాయకత్వ లక్షణమా? అదొక నాయకత్వ పటిమ? దాని గురించి మీ మాటల్లో వినాలనుంది. ముందుగా మన తెలుగు రాజ్యం వీక్షకులకు నమస్కారాలు. చాలా జటిలమైనటువంటి అంశాన్ని ఎత్తారు మీరు. సార్, ఏం కాదు, ఇది చెప్పడానికి సత్యాలు మాట్లాడుకుంటే రేపటి నుంచి తిట్లు వెల్లువ. మన మీ యూట్యూబ్ కింద ఉంటాయి కామెంట్స్లో మామూలు తిట్లు కావు. ఈ దేశంలో ఎవరికి రాని తిట్లన్నీ జనసేన అభిమానులు మనకి అందిస్తారని మీరు భావిస్తున్నారు. సరే, ఇవన్నీ తప్పవు. కానీ జనసేన అనేది, ఆ జనసేన యొక్క దాన్ని చూస్తుంటే అదొక వైచిత్రి, స్ట్రేంజ్ ఫినోమినన్. జనసేన అనేది ఆవిర్భావం అంటే జనసేనని ప్రజారాజ్యానికి కొనసాగింపుగానే చూడాలి మనం. అవును, ఖచ్చితంగా. 2009 10-11 కల్లా ఆయన కలిపేశారు కాంగ్రెస్. 12లో కలిపిన తరువాత ఇక్కడ 2 మంత్రులు, అక్కడ ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. అంటే ఇట్ స్టార్టెడ్ విత్ అ బ్యాంగ్. సామాజిక న్యాయం అని, పూలే అని, అంబేద్కర్ అని, మదర్ తెరీసా అని, బీసీలకి టికెట్లు ఇచ్చి ఇలాగ ప్రారంభమైన పార్టీ అది బొత్తిగా అంత తొందరగా కనుచూపు మేరలాంటి అదృశ్యం అయిపోతుంది అనుకోలేదు మనం, ఎవరూ అనుకోలేదు. మరి ఎందుకు ఇన్సైడర్ స్టోరీస్ ఏమి మనకు తెలియవు, ఎందుకు కలిపారో తెలియదు. కానీ ఆ కలపడం అనేది కాంగ్రెస్లో మాత్రం దేశంలో అది మొదటిసారి అలా కలపడం. కాంగ్రెస్ పార్టీలో ఏవైనా పార్టీలు విలీనం అయ్యాయంటే కాంగ్రెస్ నుంచి విడిపోయి విలీనం అయ్యాయి. అవును, బంగ్లా కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో, అలాగే చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్లో కొన్ని ఇప్పటికీ కాంగ్రెస్తో పొత్తులో ఉన్నాయి కానీ కాంగ్రెస్లో మళ్ళీ కలవలే, పొత్తు పెట్టుకున్నాయి. అలాగే రెడ్డి కాంగ్రెస్ ఏదో కలిపిసాడు రాజశేఖర రెడ్డి అంటే చాలా ప్రజలకు తెలియదు, రాజకీయ అవగాహన లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. అది జాతీయ స్థాయిలో పార్టీ చీలింది. తర్వాత ఇటు నుంచి అటు నెమ్మదిగా ఒక్కొక్క ఎంపీ, ఒక్కొక్క ఎమ్మెల్యే వెళ్ళి చేరిపోతుండే. కానీ అప్పటికే ఆ పార్టీ నిలుపుకుంది. కాంగ్రెస్ అర్స్ అని, కాంగ్రెస్ ఎస్ అని, అలా దాని అస్తిత్వాన్ని నిలుపుకుంది. అంటే ఒక ప్రజాదరణ కలిగిన నాయకుడు 18 సీట్లు తెచ్చుకొని 70 లక్షల ఓట్లు తెచ్చుకొని ఒక అధికార పక్షంలో తన పార్టీని విలీనం చేసిన వైనం ఇదే మొదటిసారి భారత రాజకీయాల్లో. ఇది ప్రజాదరణ కలిగిన నాయకుడు. చిరంజీవి గారు అంటే ఆయన సామాన్యుడు కారు కదా, ఆయన మోస్ట్ చరిస్మాటిక్. సౌత్ ఇండియాలో రజనీకాంత్ తర్వాత ఆయనే, ఎవరు కారు. ఏదో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వీళ్ళు అంటారు కానీ నా ఉద్దేశంలో చిరంజీవి గారు న్యూమరో యునో యాజ్ ఫార్ యాజ్ పాపులారిటీ ఈజ్ కన్సర్న్డ్. ఆయన కలిపారు పార్టీని. మరి ఏ ప్రెషర్లో కలిపారు అంటే అప్పుడు ప్రెషర్ కూడా లేదు, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి, సరే అది అయిపోయింది. ఇది జనసేన పెట్టారు. ఈయన మొట్టమొదట చెప్పుకోవాల్సింది ఏంటంటే శివసేన తరువాత శివసేన ఒక మహారాష్ట్రలో శివసేన 60వ దశకంలో ఒక ఫోరం లాగా ప్రారంభించబడింది బాల్ ఠాకరే చేత. ఫోరం, నాట్ పార్టీ. తర్వాత పార్టీగా రూపాంతరం చెందింది. అది శివసేన, శివాజీ. దీంతో మనం ఇన్స్పిరేషన్తో శివసేన అన్నారు, సేన. ఆ తరువాత సేన పార్టీతో ఎప్పుడు ఏ పార్టీ ప్రారంభించబడలేదు. ఎక్కడ ప్రైవేట్ సేనలు ఉంటాయి, రణవీర్ సేన, ఆ సేన, నరహంతక సేనలు, అవి యువసేనలు ఉంటాయి. ఒక ప్రధాన పార్టీకి యువసేనలు తోకల్లా ఉంటాయి, యువసేన, ఆ సేన, ఈ సేన. పార్టీ పేరే సేన. సేన అంటే సైన్యం.
అంటే మిలిటరీ పాలన పట్ల, మిలిటరీ యొక్క అంటే ఒక సైన్యం పట్ల ఆసక్తి కలిగిన వాళ్ళు, ఒక జువినైల్ ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి ఆర్మీ పట్ల, తుపాకుల పట్ల, వాళ్ళే అలాంటి పనులు చేస్తారు. సో పార్టీ పేరే, నామకరణమే అప్రజాస్వామికమైనటువంటి పేరు అది, జనసేన. సేన. తర్వాత ఆయన పార్టీలో చూడండి శతఘ్ని, అవును, అంటే ఫిరంగిలతో కూడా వేస్తాను, వీర మహిళ, తర్వాత కవాతు. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం మనం. ఇది సైనిక వ్యవస్థ కాదు, రాజరిక వ్యవస్థ అంతకంటే కాదు. రాజరికంలో లేం కదా. లేవు. కవాతు ఏంటండి? కవాతు అనేది మిలిటరీ ఎక్సర్సైజ్. అది అవును. మీకు 1939లోనో 36లో కానీ సబ్జెక్ట్ వెరిఫికేషన్, సుభాష్ చంద్రబోస్ మిలిటరీ యూనిఫామ్లో కాంగ్రెస్లోకి వచ్చాడు ఆయన. అవును. అప్పుడు గాంధీ చాలా తీవ్రంగా మందలించారు ఆయన్ని. మహాత్మా గాంధీ ఏమన్నారంటే, సుభాష్, మనం ఇది ఒక ప్రజాస్వామ్య వేదిక, నువ్వు మిలిటరీ దుస్తులతో రాకూడదు. సుభాష్ చంద్రబోస్ గారికి ఆ మిలిటరీ దీని పట్ల చాలా మక్కువ. అంటే ఎందుకు మక్కువ అంటే ఆయన ఏంటంటే ఎప్పటికైనా ఒక ఆర్మీతో ఒక సైన్యాన్ని తయారు చేసి బ్రిటిష్ వారిని పాలద్రోలుదామని అదొక ఉత్కృష్టమైనటువంటి లక్ష్యం ఉండేది ఆయన మనసులో. అలాగే ఆయన మేధావి, ఆయనకి ఇంకొకరికి పోలిక లేదు. సుభాష్ చంద్రబోస్ వస్తేనే మిలిటరీ డ్రెస్లో మీరు చూడండి, ఆ ఫోటో ఎప్పటికీ ఉంటుంది. మోతీలాల్ నెహ్రూ వీళ్ళందరూ చాలా అసహనంగా చూస్తున్నారు ఆయన వైపు. ఆయన ఏదో ఫ్యాన్సీ, ఆయన వచ్చాడు ఆ రోజు. అయితే ఆయన దానికి తగ్గట్టుగానే ప్రవర్తించారు, దానికి తగ్గట్టుగానే ఆయన జీవితాన్ని కూడా త్యాగం చేశాడు. ఆయన మహానాయకుడు, భారతదేశానికి బ్రతికుంటుంటే మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యేవారు ఖచ్చితంగా అయ్యేవారు ఆయన. అయితే ఆయనలో ప్రమాదకరమైనటువంటి ధోరణి ఏంటంటే మిలిటరీ సొల్యూషన్స్ కావాలనేవాడు ఆయన. ఆయన ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ సోషలిజం అండ్ ఫ్యాసిజం. 1930లో ముస్సోలిని, హిట్లర్ యొక్క ఎమర్జెన్స్, దాన్ని ఆయన స్వాగతించాడు. ఆయన అంటే వాళ్ళు చేసిన అరాచకాలను ఎప్పుడు సమర్థించలేదు, తర్వాత జరిగినాయి. ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు, ఈయన ఒక నటుడు అంతే, చిరంజీవి గారి తమ్ముడు. ప్రజలు చాలా ప్రేమిస్తారు ఈయన్ని. ప్రేమించిన వాళ్ళందరూ సచిత్రేయులు కారు, రాజ్ కపూర్లు కారు, ఎన్టీ రామారావులు కారు, శివాజీ గణేశన్లు కారు. ఓకే, చాలా మోస్ట్ పాపులర్ హీరో. మోహన్ లాల్ అంతకన్నా కారు, ఎవరు కారు, నసరుద్దీన్ షా కారు, ఎవరు అమితాబ్ బచ్చన్లు కారు. వీళ్ళు మనకి ఇప్పుడు తెలుగులో ఉన్నవాళ్ళు ఏంటంటే ఒక సాధారణమైన నటులు. దాన్ని బట్టి వీళ్ళే ఉన్నారు కనుక ప్రజల్లో ఎవరో ఒకరికి వీళ్ళు నచ్చుతారు. తప్పనిసరి పరిస్థితి. శతఘ్ని, వీర మహిళ. అంటే ఇది ఇండియన్ నేషనల్ ఆర్మీయా? ఇది కాదు కదా. నువ్వు ఏదో పొలిటికల్ పార్టీ పెట్టుకున్నావు. తర్వాత చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు తెలుగుదేశానికి అనుబంధ సంస్థగా ఈ పార్టీ నడుస్తుంది అని. అది నెంబర్ 1. తర్వాత నాయకుడి యొక్క మాటలు, నాయకుడి యొక్క ప్రకటనలు, నాయకుడి యొక్క ప్రవర్తన, ఇవన్నీ కూడా పార్టీ మీద దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఈయన ఎక్కువ ఈ భారతదేశ రాజకీయాల్లో నేను అన్న పదాన్ని కొన్ని లక్షల సార్లు ప్రయోగించిన ఏకైక నాయకుడు ఈయన పవన్ కళ్యాణ్ గారు. నేనిది, నేనది, నేను విప్లవకారుడిని అంటారు. నువ్వు ఎలా విప్లవకారుడుగా? అదే నాకు అర్థం కాదు. ఎందుకంటే ఒక రాజకీయ విశ్లేషకుడిగా విప్లవకారుడు అంటే ఏ విప్లవోద్యమాల్లో ఈయన పాల్గొన్నావు, ఏ విప్లవోద్యమాలు సృష్టించారో ఇప్పటికి అర్థం కాదు. నీ వయస్సుకి వచ్చేసరికి అసలు విప్లవాలే కాదు, ప్రజా ఉద్యమాలే లేవు కదా. ఆయన ఎప్పుడు పుట్టారు? ఆయన 72, 71, 68 అంటే చాలా ఉన్నాయి డేట్ ఆఫ్ బర్త్. అది కూడా చదువులో లాగైనా సరే, బాగానే ఉంది. అయితే ఆయన ఏ విద్యార్థి రాజకీయాల్లో పాల్గొనే ఛాన్స్ లేదు. ఆయన ఎప్పుడు కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ, విఆర్ కాలేజ్ నెల్లూరు ఇంటర్మీడియట్, తర్వాత ఛాన్స్ లేదు. పోనీ నువ్వు ఎప్పుడైనా విఆర్ కాలేజీలో చదివినప్పుడు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఆర్ఎస్యు, పీడిఎస్యు, డిఎస్ఓ, ఏవివిపి, కనీసం ఎన్ఎస్యుఐతో అసోసియేట్ అయ్యావా అంటే కాదు. పోనీ నువ్వు నటుడుగా ఉంటే రవీంద్ర భారతిలో, పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏమైనా సాహితీ సభలకు అటెండ్ అయ్యి, ఏ చెరబండరాజు కవిత, శ్రీశ్రీ గారి సభ, జ్వాలాముఖి గారు వాళ్ళు ఎవరిని చూడలేదు. దిగంబర కవులతో ప్రయాణం చేశారా? ఏమీ లేకుండా నేను విప్లవకారుడిని అంటే చెగువేరాని వామపక్షాలే త్యజించాయి వారిని. ఎందుకంటే చెగువేరా అన్న ఆయన ఏంటంటే నో డౌట్ చాలా గొప్ప విప్లవకారుడు. ఆయన రాను రాను ఏమయ్యాడంటే ఆయన మరణం తర్వాత ఒక కల్చరల్ ఐకన్గా ఉద్భవించాడు ఆయన చెగువేరా గారు. ఆయన విప్లవకారుడు కన్నా కల్చరల్ ఐకన్, ఒక సాంస్కృతిక విప్లవకారుడిగా, సాంస్కృతిక సింబల్గా. అంటే బనీన్ల పైన షెగువేరా, బైక్స్ పైన షెగువేరా. వీడెవడికో షెగువేరా అంటే ఎవరో తెలీదు. షెగువేరా అనేవాడు ఒక పాప్ కల్చర్లో భాగం అయిపోయాడు ఆయన. దాంతో ఏమైందంటే వామపక్షాలే త్యజించాయి. పీపుల్స్ వార్ గ్రూప్, మావోయిస్టులు ఏమైనా షెగువేరా బొమ్మ పెడతారా? పెట్టరా. ఎప్పుడు మనం చూసిన దాఖలా వాళ్ళు ఎప్పుడు మార్క్స్, లెనిన్, కావాలంటే చారు మజుందార్ వాళ్ళే కనిపిస్తారు. అయిపోయింది. ఇది ఒకటి చెగువేరా అన్నారు ఆయన. తర్వాత భగత్ సింగ్ అన్నారు ఆయన.
భగత్ సింగ్ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి కారాగారవాసం అనుభవించి అతి పిన్న వయసులో అక్కడ పుస్తకాలు రాసి ఆయన ఏ భావజాలానికి ప్రభావితం అయ్యాడు భగత్ సింగ్ అంటే యూరోప్లో జరిగిన విప్లవాలు 1840 నుంచి 50 వరకు జరిగిన విప్లవాలు, తర్వాత ఇటాలియన్ యూనిఫికేషన్లో మజీని, గరిబాల్డి, కౌంట్ క్యావు లాంటి మహాయోధులు, అన్నిటిని మించి బోల్షివిక్ రెవల్యూషన్. అప్పటి విప్లవకారులందరూ గదర్ విప్లవకారులు కానీ, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ సోషలిస్ట్ ఆర్మీ, అనుశీలన్ సమితి, వీళ్ళంతా కూడా యూరోప్లో జరిగిన విప్లవాలకు ప్రభావితం అయ్యారు. ఈ పంజాబీ, బెంగాలీ, మహారాష్ట్ర ఈ మూడు రాష్ట్రాల్లోనే జరిగింది. సాయుధ పోరాటం, బ్రిటిష్ అధికారులను హతమార్చటం, ఇవన్నీ కూడా ఈ 3 రాష్ట్రాల్లోనే జరిగాయి, ఇంకెక్కడ జరగలేదు. మనకి ఎవరైనా అంతం ఎంతో చేశారంటే అల్లూరి సీతారామరాజు, మహా విప్లవకారుడు, నిజమైన విప్లవకారుడు అల్లూరి సీతారామరాజు. భగత్ సింగ్ అంటాడు ఈయన. ఇదివరకు ఒక విశ్లేషకుడు చెప్పాడు, ప్రజాస్వామ్య యుగంలో భగత్ సింగ్ పద్ధతులు ఆచరణీయం కావు. భగత్ సింగ్ పద్ధతులు నేను అవలంబిస్తాను అంటే నువ్వు ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఉండకూడదు, నువ్వు అడవుల్లోకి వెళ్ళిపోవాలి. అడవులు తప్ప నువ్వు ఐ విల్ బికమ్ ఎన్ అర్బన్ గెరిల్లా అంటే సిస్టమ్ ఊరుకోదు. పూర్తిగా గెరిల్లా పద్ధతుల్లో సిస్టమ్ ఊరుకోదు. సిస్టమ్ అలాంటివి మనకు ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, రాజ్యాంగం ఉంది, మనకి చట్టాలు ఉన్నాయి, దోషులను శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి, లా ఎన్ఫోర్సింగ్ అథారిటీస్ ఉన్నారు. వి మస్ట్ స్వేర్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, ప్రజల చేత ఎన్నుకోబడతారు. ఒకళ్ళు తప్పులు చేస్తే ప్రజలే వాళ్ళని రిజెక్ట్ చేస్తారు కదా, తృణీకరిస్తారు. భగత్ సింగ్ అన్నాడు ఈయన, షెగువేరా అన్నాడు. తర్వాత కొంచెం జయప్రకాష్ నారాయణ అని కూడా 2-3 చోట్ల అన్నారు. సత్యాగ్రహి అనే సినిమా ప్రారంభమైంది. తర్వాత మొన్న రామ్ మనోహర్ లోహియా అన్నారు. ఇవన్నీ అన్న ఆయన ఒక పెద్ద భారీ మీటింగ్లో గుంటూరు శేషేంద్ర శర్మ గారిని కోట్ చేశారు. అవి ఎవరు చెప్పారో తెలియదు. సాధారణంగా పబ్లిక్ మీటింగుల్లో జనాన్ని ఉత్తేజపరచాలంటే శ్రీ ఆ కవితలు చెప్పడం అనేది శ్రీ మహాప్రస్థానం, దాన్ని ప్రస్తావిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దర్శనం చేసి అలా అనాలి. పదండి ముందుకు తోసుకుపోదాం అదనాలి. లేదా ఎవరో ఏ చరబండరాజునో అనాలి. లేదా అల్లూరి సీతారామరాజు ఇలా అన్నారు, ప్రకాశం పంతులు గారు ఇలాగా తుపాకీకి ఎదురొడ్డి ఛాతీ చూపించారనాలి. గుంటూరు శేషేంద్ర శర్మని ఎవరు కోట్ చెయ్యరు, ఉటంకించరు. బహుశా ఎవరో చెప్పుంటారు ఆయనకి, ఆయన అది అనేసాడు. తెలియదు గుంటూరు శేషేంద్ర శర్మ యొక్క పోయిటరీ ఏంటో తెలియకుండా అనేసాడు ఆయన. తర్వాత నేను పుస్తకాలు చదివాను అనడం. ఏ నాయకుడు ఇంతవరకు మహామహా మేధావుల్ని మనకు తెలుసు రాజకీయాల్లో. ప్రథమ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఆయన క్యాబినెట్లో పెక్కుమంది మంత్రులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఎంఎన్ రాయ్, మానవేంద్రనాథ్ రాయ్. నా దృష్టిలో మానవేంద్రనాథ్ రాయ్ అంత మేధావి మరొకడు లేడంటాను. ఎందుకంటే ఆయన చదువుకోలే, ఆయన పాలిటెక్నిక్ చదివి అంత గొప్ప మేధావి అయ్యాడు ఆయన. తర్వాత డిగ్రీల పరంగా, మేధస్సు పరంగా, ఆలోచన పరంగా అంబేద్కర్ని మించిన వాడు ఉపఖండంలో లేడు, భారతదేశంలో, ఏషియా ఖండంలోనే లేడు. ది బెస్ట్ బ్రెయిన్ 20th century ఆయన. ఆ తర్వాత రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, వీరు కాకుండా రాజగోపాలాచారి, వీరు కాకుండా అప్పటి స్వాతంత్ర పోరాట యోధులు, తర్వాత వచ్చిన రాజకీయ నాయకుల్లో చాలామంది మేధావులు ఉన్నారు. ఎంసి చాగ్లా, ఆయన రోజెస్ అండ్ డిసెంబర్ రాశారు, ఆ పుస్తకం గురించి తర్వాత చెప్తాను. మిను మసాని, కృపలాని. మన దగ్గర పివి నరసింహారావు గారు మేధావి, ఆయన నిస్సందేహంగా వెల్ రెడ్ మ్యాన్. ఆయన ఒకసారి ఏదో క్యాజువల్గా జర్మనీలో ఏదో బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళి ఫ్రాన్స్ కాఫ్కా గురించి అరగంట మాట్లాడారట ఆయన. మధ్య మధ్యలో జర్మన్ కూడా మాట్లాడుతూ, విత్ స్ప్రింక్లింగ్ ఆఫ్ జర్మన్. ఫ్రాన్స్ కాఫ్కా చాలా కష్టం ఫ్రాన్స్ కాఫ్కా గురించి మాట్లాడడం. ఇంతమంది నాయకులు, ఇంతమంది మేధావులు, వెస్ట్ బెంగాల్లో ఇంటికి ఒక మేధావి ఉంటాడు రాజకీయాలు, ఖచ్చితంగా ఇంటికి ఒక కేరళలో వీరెవరూ కూడా నేను విప్లవకారులే, చారు మజుందారే నేను విప్లవకారుణ్ణి అల్లే. ఐఎమ్ ఏ ఫెసిలిటేటర్. విప్లవాన్ని ముందుకు తీసుకుపోయే టూల్స్ మేము, పరికరాలు అంతే. చారు మజుందార్, కొండపల్లి సీతారామయ్య అనలేదు, వీళ్ళందరూ విప్లవకారులు. పుత్తలపల్లి సుందరయ్య గారు అనలేదు, ఎవరు తరిమేల నాగిరెడ్డి గారు అనలేదు. అదొకటి. ఇలాగే రైట్ వింగ్కి చూస్తే మనం అప్పుడు హెడ్గేవార్, ఆర్ఎస్ఎస్ ఫౌండర్, సావర్కర్ చాలా వివాదాస్పదుడైన వ్యక్తి. కొంతమంది వీర సావర్కర్ అంటారు, కొంతమంది బ్రిటిష్ గులాం అయిపోయాడు అంటారు. ఒక జీవితంలో మొదటి భాగం అంతా విప్లవకారుడే ఆయన, స్వాతంత్ర పోరాట యోధుడే. తర్వాత బ్రిటిష్ ప్రభుత్వానికి క్షమాభిక్ష అడిగి ఆ వివాదాస్పదం ఆయన జీవితం. నేను విప్లవకారుణ్ణి అనలే. అసలు మహాత్మా గాంధీ గారిని సౌత్ హాల్ లండన్లో కలిసి మాంసం తినకపోతే నువ్వేం ఉద్యమం చేస్తావా అన్నవాడు సావర్కర్. గాంధీ ప్యూర్ వెజిటేరియన్ కదా. ఆయన్ని చాలా ఆట పట్టించాడు సావర్కర్.
ఏంటంటే మీరు ఉద్యమాలు చేస్తున్నారు సౌత్ ఆఫ్రికాలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం పోరాడదాం అనుకుంటున్నారు, మీరు మాంసం తినకపోతే ఎలాగా, నాన్ వెజిటేరియనిజంతో అవ్వదు అని సుభాష్ చంద్రబోస్ నేను విప్లవకారుని అనలే. ఈయన బయలుదేరి కొత్త విప్లవకారుడు, నేనే విప్లవకారుడు, విప్లవం గురించి నేను ఆలోచించాను అంటే అది ఏమి క్లెయిమ్ అది? ఎందుకంటే మా కళ్ళతో మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు ఆర్ఎస్యు పీడిఎస్యు స్టూడెంట్స్, పీడిఎస్యు ఎక్కువ కదా, ఆర్ఎస్యు వాళ్ళు 2-3 పోలీసులు ఎన్కౌంటర్లో చచ్చిపోయిన వాళ్ళని చూసాను. ద వే దే యూస్ టు వర్క్. ఎందుకయ్యా మీ విప్లవం వచ్చేది లేదు పాడు లేదని చెప్పినా సరే వినకుండా ప్రాణాలు కోల్పోయారు నక్సలైట్ విద్యార్థులు. వీళ్ళెవరూ అనని మాటని, ఇంతమంది మనం ఇప్పుడు ఉదహరించిన వాళ్ళు ఎవరు అనని మాటని ఈయన నేను విప్లవకారుణ్ణి, నేను 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 అనేది ఈయన అన్నిసార్లు రామారావు, ఎన్టీ రామారావు అనలేదు, ఎంజీ రామచంద్రన్ అనలే, ఎవరూ అనలేదు. ఈయన అదొకటి. తర్వాత అండి పార్టీ సింబల్స్ ప్రజా జీవితానికి దగ్గరగా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి చరకా, కమ్యూనిస్ట్ పార్టీలు ఎన్నికల గుర్తు ప్లస్ ఈ గుర్తు కూడా అదే, ఏది కొడవలి, సుత్తి కొడవలి అంటే కార్మికులు రైతులు, కంకి కొడవలి అంటే రైతులు. లోక్ దళ్, భారతీయ క్రాంతి దళ్, చరణ్ సింగ్ పార్టీలని నాగలి, రైతు పట్టుకున్న నాగలి. సోషలిస్ట్ పార్టీ రామ్ మనోహర్ లోహియాది చెట్టు, ఓడలున్న మర్రి చెట్టు, అంటే మర్రి చెట్టులా విస్తరిస్తాం. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ్ ముందు దీపం, దీపానికి సిగ్నిఫికెన్స్ ఉంది. కమలం, వికసిత కమలం బ్రహ్మాండంగా వికసిస్తుంది. వాళ్ళ ఒక కమలం కాదు, కొలం నిండా కమలాలు అయిపోయాయి ఇప్పుడు కదా వాళ్ళది. తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన గుడిసె, నాగలి, చక్రం. ఎన్నికల సింబల్ వచ్చి సామాన్యుడికి చెందిన సైకిల్. ఈ పార్టీ జనసేన యొక్క సింబల్ ఏంటంటే అది హస్త సాముద్రికం. అదేంటిది? శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది. శ్రీచక్రాన్ని ఎవరైనా పెట్టుకుంటారా? పెట్టాడు. సరే, ఎన్నికల గుర్తు గ్లాస్ బాగుంది. గ్లాస్ అనేది కొంచెం కనెక్ట్ అవుతుంది ప్రజలకి. కానీ ఎక్కడా కూడా ఈ పార్టీ యొక్క సిద్ధాంతం పరంగా చాలా బలహీనంగా ఉంది జనసేన. సిద్ధాంతం అనేది లేదు. సిద్ధాంతంలో ఏంటి, సోషల్ జస్టిస్కి మేము కమిట్ అవుతామని ఎక్కడా లేదు, సామాజిక న్యాయం. ఎందుకంటే ఈయన రిజర్వేషన్ వ్యతిరేకి. అనంతపూర్ సభలో ఈ రిజర్వేషన్లో అంతు తేలుస్తానన్నాడు ఆయన. రిజర్వేషన్లకు వ్యతిరేకి. తర్వాత కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది, కష్టపడి సంపాదించి మీరు తీసుకోండి ఫ్రీబీస్, ఉచితాలకు వ్యతిరేకి. దేనికి? పోనీ పారిశ్రామిక ప్రగతి ఈ విధంగా మేము ప్రవేశపెడతాం, ఈ విధంగా పారిశ్రామిక ప్రగతిని సాధిస్తాం అంటున్నారా? లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు. ఈ అంశాలే లేవు జనసేనలో. జనసేన పుట్టిన దగ్గర నుంచి ఆయన ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. చిన్న పిల్లని అడిగినా చెప్తారు ఈయన ప్రో తెలుగుదేశం అని. ప్రో తెలుగుదేశం క్లియర్గా. ఈయన ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపడానికి నేను కంకణం నేను కట్టుకుంటున్నాను అంటున్నారే కానీ మా పార్టీ మేనిఫెస్టో ఇది, మా పార్టీ భావజాలం ఇది, సిద్ధాంతాలు ఇవి, మేము అధికారంలోకి వస్తే ఇవి ఇంప్లిమెంట్ చేస్తాం అని కూడా ఎక్కడ. ఎందుకంటే ఉమ్మడి మేనిఫెస్టోని ఆ మధ్య వీళ్ళు ఏదో ఎదురుగా కూర్చుని మనం చర్చిద్దామన్నారు. అది ఏమైపోయిందో ఆ తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో గురించి ఎక్కడ ఏ విధమైనటువంటి చర్చ జరగట్లేదు. యువతకి ఇచ్చే సందేశం ఏమిటి? మీ పార్టీ మిమ్మల్ని చూసి కేరింతలు కొట్టే యువత సోషల్ మీడియాలో ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారు? బూతులతో ప్రతిస్పందిస్తున్నారు, తిట్లు లంకించుకుంటున్నారు, అంతే కదా. దీనివల్ల ఏమవుతుందంటే ఆ తిట్టబడిన వాడేం పెద్ద బాధపడ్డావు, ఊరుకుంటాడు, నాకేం పోయిందిలే అని. ఎన్నికల్లో విజయానికి ఇవి ఏవి ఉపకరించవు. తర్వాత విద్యా విధానం ఎలా ఉండాలి, అది కూడా ఈ మేనిఫెస్టోలో ఏమీ లేదు. జనసేన విద్యా విధానంపై నోరు మెదపలేదు ఇంతవరకు జనసేన. అంటే గత 10 ఏళ్ళు కదా ప్రస్థానం, 10 సంవత్సరాలు. ప్రజారాజ్యం అంతకుముందు 2008. సో 2008 నుంచి ఇప్పటి వరకు అన్నదమ్ముల ముగ్గురు కలిపి నడిపిస్తున్న పార్టీల యొక్క వయసు ఎంత అంటే 16 పూర్తి. 2008 16 పూర్తి. 16 ఏళ్లలో మీ స్వస్థలం నుంచి, మీ స్వంత జిల్లా నుంచి ముగ్గురు అన్నదమ్ములు ఎన్నికల్లో అపజయం పాలయ్యారు కదా. పాలకొల్లు, భీమవరం, నరసాపురం, ముగ్గురు అన్నదమ్ములు. అవును. స్వస్థలం మీ సొంత జిల్లాలో స్వంత సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న జిల్లా, సాంద్రత స్వంత సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో మీరు ఓడిపోయారు. అది కొంత అవమానకరం. ఇది కాకుండా కాన్ఫిడెన్స్ ఏంటంటే జనసేన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు ఒప్పుకోకపోయినా అతి పెద్ద సమూహం మా వెనుక ఉంది, అతి పెద్ద కులం. అవును. ఏది సంఖ్యాపరంగా ఉంది కనుక మేము ఈ కులాన్ని చూపించి బేరం ఆడొచ్చు. ఏ బేరం? నెగోషియేషన్, ఎక్కువ సీట్లు సంపాదించడము, లేదా ప్రిన్సిపల్స్ని తమ సిద్ధాంతాలను ఇంప్లిమెంట్ చేయడానికి. అదిగో మాకు ఇంత బలం ఉందయ్యా. ఇప్పుడు తమిళనాడులో అంత బలాన్ని చూపించి అడుగుతారు. అవును.
సక్సెస్ కాకపోవచ్చు, కానీ బలాన్ని చూపించే వాళ్ళ సీట్ల బేరం. ఇంకోటి శ్రీకాంత్ గారు, కులముద్ర పడిన ఏ పార్టీ కూడా, మీరు ఒక పార్టీ గురించి నాకు చెప్పండి భారతదేశంలో సక్సెస్ అయింది అని. తెలుగుదేశం అలాగ హఠాత్తుగా వచ్చి అద్భుతమైన విజయాన్ని చేజిక్కించుకొని స్థిరపడిపోయింది. ఎందుకంటే అప్పటి కులముద్ర తర్వాత పడి ఉండొచ్చు, కానీ అప్పటికే స్థిరపడిపోయింది. మీరు ఒక పార్టీ సమాజ్వాదీ పార్టీ యాదవ్లు అంటారు, కాదు. ములాయం సింగ్ యాదవ్ 67 ఎన్నికల నుంచి గెలుస్తూ సోషలిస్ట్ పార్టీలో ఉద్యమాలు చేస్తూ ఎమర్జెన్సీలో జైలుకు వెళ్ళి చివరికి ఆయన తర్వాత సోషలిస్ట్ పార్టీ బీసీల పార్టీ, చివరిలో ఆయన యాదవ్ మొబిలైజేషన్, యాదవ్ ప్లస్ ముస్లిం ఆయన తెచ్చుకోగలిగాడు. లాలూ ప్రసాద్ యాదవ్ సోషలిస్ట్ ఉద్యమాల్లో ఉన్నాడు, నితీష్ కుమార్ సోషలిస్ట్ ఉద్యమాల్లో ఉన్నాడు. ఈ నవీన్ పట్నాయక్ వీళ్ళందరూ కూడా ఒక జనతా పరివార్ నుంచి విడిపోయిన పార్టీలకి వాళ్ళ అధ్యక్షులు, దేవగౌడ వీళ్ళంతా కూడా 1 year ఉన్నారా. వాళ్ళు టాయిలర్స్ పార్టీ అన్న 52 ఎన్నికల్లో పోటీ చేశారు తమిళనాడులో, మద్రాస్ స్టేట్ 3 సీట్లు వచ్చాయి అంతే. ఆ తర్వాత 1 year ఇప్పుడు పిఎంకే 1 year పార్టీ, వాళ్ళు 1 yearలో అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలు కూడా గెలవలేరు. వాళ్ళు ఏదో డిఎంకేనో ఏఐడిఎంకేనో పట్టుకొని బీజేపీనో పట్టుకొని 4 సీట్లు తెచ్చుకుంటారు. కుల పార్టీ తమిళనాడులో ఏ కుల పార్టీకి కూడా వాళ్ళ కులపు వాళ్ళందరూ ఓట్లు వేయటంలే. అంతేందుకంటే నా దృష్టిలో కృష్ణమాదిగా చాలా హీరో. అవును, ఆయన నిజంగా హీరో. ఒక ఉద్యమాన్ని, అంటే ఆ ఉద్యమాన్ని కొన్ని కులాల వారు అపోజ్ చేసి ఉండొచ్చు, నడిపాడు ఆయన. మేబీ తెలుగుదేశం ఆశీస్సులతోనే నడిపాడు ఒక మహా ఉద్యమాన్ని. ఆయన మహాజన ఫ్రంట్ అని పెట్టాడు. ఆయన కంటెస్ట్ చేసిన నియోజకవర్గంలో ఆయన స్వకులం వారు ఎక్కువ మంది ఉన్నవాళ్ళు కూడా ఓటేయలేదు ఆయనకి. అంటే కులం పేరుతో పార్టీ పెట్టేస్తాను అంటే, కొంతమంది ఇప్పటికీ మంచి వాళ్ళే కానీ పిచ్చివాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూడండి పార్టీలు పెడుతుంటారు, చాలా అక్కడ పార్టీలు పెట్టి క్యాబినెట్ కూడా డిసైడ్ చేస్తారు, నీకే మంత్రి ఇస్తాను. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్తే వాళ్ళకు క్యాబినెట్ మినిస్టర్ ఇవ్వడం, నువ్వు ఈ మంత్రి ఆ తర్వాత రోజు మంత్రిత్వ శాఖ మారిపోతుంటుంది. ఇలాంటి వాళ్ళు చాలామంది మనం చూస్తుంటాం, మంచి వాళ్ళే అందరూ. ఇలాంటివి చెల్లవు. పార్టీ అంటే పార్టీని ఒక పార్టీ నిర్మాణం అనేది ఉండాలి, ప్రక్రియ. ఇప్పుడు ఇవన్నీ పొత్తుల్లో జనతాదళ్ ఇవన్నీ కూడా పొత్తుల్లో పైకి వచ్చిన పార్టీలేవి. అలాగ నువ్వు ఒక ఏంటంటే నిర్మాణాత్మకమైన కార్యక్రమం, కార్యాచరణ ఉండాలి పార్టీకి. తర్వాత కనెక్ట్ అవ్వాలి ప్రజలతో, నిత్యం ప్రజల్లో ఉండాలి, ఉద్యమాలు చేయాలి, ఉద్యమాల్లో ఉండాలి, రోజుకొక మాట. తర్వాత ఇంకోటండి, ఈ తాట తీస్తాను తోలుస్తాను అది ఎక్కువైపోయింది. అది ఆయనకు మరి సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరా, లేదా ఇలాగే మాట్లాడమని చెప్తున్నారా, ఎవరైనా ఆయన మిస్గైడ్ చేస్తున్నారా అనేది మరి ఆలోచించాలి. మీరు చాలాసార్లు ఆయనతో ఇంటరాక్ట్ అయి ఉంటారు కదా గతంలో. నేను 2008లో 2 సార్లు కలిసాను. అప్పుడు ఇంత అగ్రెసివ్గా లేరు ఆయన, ఇలా లేరు ఆయన. ఎందుకో మరి ఆయనలో ఈ మార్పుకు కారణం ఎవరో తెలీదు. ఎవరైనా వెనక నుండి ఇలా అనిపిస్తున్నారా ఆయన చేత అనేది మాత్రం అంతు చిక్కట్లేదు. ఈ పార్టీ ప్రస్థానం ఏటో ట్రాన్స్ఫర్ అవుతుందంటారు శేఖర్ గారు? అవదండి, ట్రాన్స్ఫర్. ఆయన నమ్ముకున్న, ఇప్పుడు ఉదాహరణ కాపులు ఉన్నారంటే జనసేనలో ఉన్న కాపు అభ్యర్థులు కాపులు వేస్తారు, వాళ్ళకి ఓటు వస్తుంది. నాన్ కాపుస్కి వెయ్యరు. అంటే ఆ పరిణితి ఇంకా రాలే, అంత పరిణితి చెందాల. ఈ పార్టీకి చెందిన ఏ అభ్యర్థికైనా మనం ఓటు వేయాలి అనే పరిణితి ఇంకా రాలే కాపుల్లో. ఇంకా అంతవరకు రాలేదు. ఇప్పుడు రెడ్లు ఉన్నారంటే వైసీపీ తరఫున ఏ అభ్యర్థి నిలబడినా అందరూ వేరే సామాజిక వర్గం వాళ్ళు మిగతా ఇక్కడ కూడా ఆ చైతన్యం ఇప్పుడు రాలేదు, రావచ్చు. కమ్మవారిలో అది ఉంది. ఏ పార్టీ, మన పార్టీ అభ్యర్థి ఎవరు నిలబెట్టినా సరే మేము వేస్తాం. ఉదాహరణకి మీకు నూజివీడు కాన్స్టిట్యుయెన్సీ చూడండి, కమ్మవారిదే పై చేయి అక్కడ సంఖ్యాపరంగా. వెలమ అభ్యర్థిని గెలిపిస్తారు, మేకా వెంకట ప్రతాప్ ఎవరైతే తెలుగుదేశం పెట్టినా. ఇలా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ చైతన్యం కాపుల్లో ఇంకా రాలేదనుకుంటూ. వచ్చుంటే వైజాగ్లో పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు గెలిచేవారు 2009లో, ఖచ్చితంగా గెలిచేవారు. అది రాలేదు. వచ్చి టైం పడుతుంది అంటే ఒక్క కులాన్ని ప్రొజెక్ట్ చేస్తే మాత్రం కుదరదు, మిగతా కులాలు యాక్సెప్ట్ చెయ్యవు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు అనగానే ఎస్సీలు, బీసీలు, బ్రాహ్మణులు, వైశ్యులు వ్యతిరేకిస్తారు. ఎందుకు వ్యతిరేకిస్తారంటే మరి దురుసుతనమో తెలియదు, ఏమో తెలియదు కానీ వ్యతిరేకిస్తారు. ఈస్ట్, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో. అందుకే ప్రజారాజ్యంగా కొద్దిగా తక్కువ సీట్లు వచ్చాయి అక్కడ. అవును, చాలా తక్కువ సీట్లు. ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరిలోనే 4, పశ్చిమ గోదావరి 1 రాలేదు. అంటే ఇంత అత్యధిక శాతంలో ఉన్న రాలేదు అంటే ఎస్సీలు, పైగా మీకు చిరంజీవి గారు ఓడిపోవడం వీళ్ళు వ్యతిరేకిస్తారు. కాపు పార్టీ అనగానే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు గీత గారు ఉన్నారు, తెలుసు పర్సనల్గా, విద్యావంతురాలు, సౌమ్యురాలు,
ఎటువంటి వివాదాల జోలికి వెళ్ళరు ఆవిడ కాపే, పవన్ కళ్యాణ్ గారు కాపే. కానీ అక్కడ ఎస్సీ బీసీలు పవన్ కళ్యాణ్ గారినే ఒక కాపు పార్టీగా చూస్తారు. వంగా గీత గారు అంటే వైసీపీ అభ్యర్థి, ఇద్దరు కాపులే. సో అదేంటంటే ఆ డైమెన్షన్స్ మారిపోతాయి, ఓటింగ్కి వచ్చేసరికి మారిపోతాయి అన్నమాట. సో జనసేన ప్రస్థానం మరి ఈ ఎన్నికల్లో కూటమి అయితే నాకు గెలిచేలా కనబడదు. ఎందుకంటే మోడీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇట్ సీమ్స్. బీజేపీ అనాసక్తితో ఉంది, అదేం పెద్ద పట్టించుకోవట్లేదు బీజేపీ ఎన్నికల్ని. ఎవరు గెలిచినా మా వాళ్ళే అన్నట్టు ఉన్నారు వాళ్ళు. నాకైతే సందేహమే కూటమి మీకు మరి క్రియాశీలక రాజకీయాల్లో మీరు భారతదేశ రాజకీయాలను మీరు దాదాపుగా మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి ఆచార్యులుగా పవన్ కళ్యాణ్ గారు లాంటి మనస్తత్వ వైఖరి కలిగినటువంటి నాయకులు అంత క్రితం కానీ ప్రస్తుత తరంలో కానీ మరొకరు ఉన్నారంట? ఎవరు లేరు. ఇంత ప్రజాదరణ ఉన్న నాయకుడు. ప్రజాదరణ లేదా అంటే ప్రజాదరణ ఉంది. ఏ కార్పొరేట్ స్థాయిలో ఎవడో పిచ్చోడు ఉండొచ్చు, కానీ ఇంత క్రౌడ్ పుల్లర్ అంటే ఎక్కడ? ఇప్పుడు చూడండి మీరు, కర్ణాటకలో ఈయనకి అభిమానులు ఉన్నారు. తమిళ్స్, నాకు తెలిసిన చాలామంది తమిళ్స్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. చిరంజీవి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. ఒరిస్సాలో ఉన్నారు. ఈరోజు నేషనల్ మన తెలుగు హీరోలందరూ పాన్ ఇండియా అయిపోయారు. ఈయన పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా ఈయనకంత అభిమానులు ఉన్నారు. ఇంత పాపులారిటీ ఉండి ఈ విధమైనటువంటి ఆయన ప్రవర్తన కానీ, ఆయన యొక్క దాన్ని ఏమంటాం, ఆయన ప్రకటనలు కానీ, ఇంత అపరిపక్వతతో కూడిన ప్రకటనలు, ఇంత అపరిపక్వతతో కూడిన ప్రసంగాలు ఏ రాజకీయ నాయకుడు ముందు చేయలేదు. లాలూ యాదవ్ వీళ్ళందరూ చాలా హ్యూమర్ ఉంటుంది. చాలా లాలూ యాదవ్ భాష వేరేగా ఉంటుంది. అది ఆ బీహార్లో భోజ్పూరి, ఆ మధుబని, ఆ భాష మిక్స్ అవుతుంది, ఆ యాస. ఆయన ఉర్దూ షేర్లు చెప్పగలడు. ఆయన మాట్లాడుతుంటే నవ్వులు జల్లులే పార్లమెంట్లో. ఆ యాసతో మాట్లాడతారు కదా ఆయన లాలూ యాదవ్ వేరు. మాయావతి గారు స్ట్రైట్ బ్లంట్గా మాట్లాడతారు. జయలలిత గారు కూడా చాలా బ్లంట్గా మాట్లాడేవారు. కరుణానిధి గారు చాలా చలోక్తులతో కవితలు, ప్రవాహం. ఎన్టీ రామారావు గారు పౌరాణిక ఫక్కీలో మాట్లాడేవారు. రాజశేఖర్, చంద్రబాబు నాయుడు పెద్ద స్పీకర్ కాకపోయినా మాట్లాడే దానిలో ఇప్పుడంటే కొంచెం ఆయన వయసు మీద క్లారిటీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే దానిలో ఒక సబ్జెక్ట్ తర్వాత ఇంకో సబ్జెక్ట్కి వస్తారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు స్పీకర్ కాడు ఆయన, కానీ సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్ చదువుకుంటాడు. సబ్జెక్ట్ ఓరియంటెడ్ లీడర్స్ వీళ్ళు. నేను అరుస్తాను, నేను గట్టిగా అరుస్తాను, ఎంత గట్టిగా అరిస్తే అన్ని ఓట్లు పడతా అనుకుంటున్నారేమో ఆయన. అది చెల్లదు. భారత రాజకీయాల్లో అవి కూడా చూస్తారు ప్రజలు ఖచ్చితంగా. బాడీ లాంగ్వేజ్, నడత, మన ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్, భాష, అవన్నీ ఒక్కటి ప్రజలు చూస్తారు. అంటే ఆ ఎవరీ మూమెంట్ కౌంట్స్. సినిమా అభిమానం అనేది వన్స్ ఇట్ స్టార్ట్స్ మెల్టింగ్, ఆ తర్వాత అడ్రస్లు ఉండవు. అందుచేత ఆయన కొంచెం మేలుకొని పార్టీని ముందు సంస్థాగతంగా, మరి ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నట్టు లేదు, సంస్థాగతంగా పార్టీని నిర్మిద్దామనే ఆసక్తి ఉన్నట్టు లేదు ఆయనకి, పవన్ కళ్యాణ్ గారికి. చూద్దాం ఫ్యూచర్. ఈ ఎన్నికల తర్వాత యాసిడ్ టెస్ట్ అది. ఇది యాసిడ్ టెస్ట్, ఇది లిట్మస్ టెస్ట్. తర్వాత ఏమవుతుందో అంటే, ఈ ఎన్నికల తర్వాత ఓడిపోతారా, ఓడిపోతే సినిమాలకు వెళ్ళిపోతారా, లేదా ఓడిపోయినా మళ్ళీ ఇలాగా, లేదా గెలిస్తే హౌస్లోకి రావాలిగా. గెలిస్తే ఆయన గెలిచి అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత ఆయన కంటిన్యూస్గా ప్రజా సమస్యల మీద పోరాడతారు. ఆయన ఒక్కడ అసెంబ్లీలో ఉంటే చాలా ఇంపాక్ట్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి ఎంటర్ అయితే దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. తెలుగు రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వైసీపీ గెలిచినా పవన్ కళ్యాణ్ గళమెత్తడం వేరు, మిగిలిన తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు మాట్లాడటం వేరు. సర్టన్లీ ఇట్ మ్యాటర్స్, ఇట్ షుడ్ మ్యాటర్. కానీ మరి ఈయన గెలుస్తారా, గెలిచి వెళ్ళి సీరియస్గా తీసుకుంటారా అసైన్మెంట్ని, లేదా అధికారంలో రాలేదు కాబట్టి నేను అసెంబ్లీకి నేను అంటారా అన్నది కూడా మనం చెప్పలేము ఆయన ప్రవర్తనను బట్టి. జగన్మోహన్ రెడ్డి పట్టుదల, అకుంఠిత దీక్షతో ముందు నుంచి మనం ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారిని వారిలో ఉన్నటువంటి కొన్ని నాయకత్వ లక్షణాలు మనం ఎక్కువ ప్రశంసించే కొద్ది కింద కామెంట్ బాక్స్ లో మనల్ని వైసీపీ పేటీఎం బ్యాచ్ అనేసి ఉన్మాదులు ఎంత అందిందిరా అని మొదలు పెడతారు. ఎందుకు వీడు మిజోరాం నుంచి వచ్చాడు, ఆడికి ఎంత అందిందిరా, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటికీ మనం సిద్ధమయ్యాం. ఎందుకంటే నిష్పక్షపాతంగా చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి గారిని మనం అభిమానిస్తాం గనుక, నటన పరంగా కాదు, మామూలుగా అభిమానం. ఎందుకంటే సామాజిక న్యాయాన్ని కొంతవరకు వీళ్ళ ద్వారానే సాధించగలదు ఈ రాష్ట్రం అనుకుంటున్నాను. అంటే మీరో నేను అనుకోవటం కాదు శేఖర్ గారు, ఇక్కడ పీడిత తాడిత బడుగు బలహీన వర్గాలు, శ్రామిక పక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాస్తవానికి భావించారు. ఎందుకంటే సంఖ్యాపరంగా వీళ్ళు
బలమైనటువంటి అతి ఎక్కువ ఉన్నటువంటి సామాజిక వర్గం కాబట్టి వీరు సాధిస్తే రాజ్యాధికారానికి వీరు చేరువైతే వీరు తర్వాత పరంపరలో మనకు అవకాశం వస్తుంది, మనకు కూడా కొన్ని ఫలాలు దక్కుతాయని వాడు భావించారు. అది సాధ్యం కావట్లా. ఆ కోపం వీళ్ళకి కోపం ఉంది, సాధ్యం కాదు కూడా. నియర్ ఫ్యూచర్ లో లేదు, కనబడడం లేదు. నియర్ ఫ్యూచర్ లో ఎట్టి పరిస్థితుల్లో కనిపించడం అవకాశాలు కనబడడం లేదు. ఇక్కడ మీరు ఇందాక పదే పవన్ కళ్యాణ్ గారిని నటుడిగా, మరీ ముఖ్యంగా సినిమా నటుడిగా స్టార్డమ్ని మీరు ప్రస్తుతిస్తూ మీరు చాలా ప్రస్తావనలు చేశారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి అభిమానుల సంఖ్య కావచ్చు, ఆ తర్వాత అభిమానులు వారిని అభిమానిస్తున్నటువంటి పద్ధతి కావచ్చు. ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 25 సినిమాల్లో మాత్రమే నటించారు ఇప్పటివరకు. ప్రమాణం 26, 27 అనుకుందాం, లేవు 30 లోపు అనుకుందాం, అంతే. 300 పైచిలుకు సినిమాలు చేసి క్రియాశీలక రాజకీయాల్లో ప్రవేశించిన ఎన్టీ రామారావు గారు ప్రజాబాహుళ్యంలోకి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మసులుకునేవారు. చాలా జాగ్రత్తగా. అంత డిక్టేటర్ ఆయన, ఇన్స్టిట్యూషన్ బిల్డర్, జస్ట్ నాట్ అన్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, స్టూడియో ఓనర్, స్క్రీన్ ప్లే రైటర్, అన్నీ ఆయనే. 300 సినిమాలు చేసినటువంటి ప్రజల పట్ల రెక్లెస్ బిహేవియర్ ఎప్పుడు ఉండేది కాదు. తర్వాత వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి స్వభావం ఉండేది కాదు. ఎంతసేపు కాంగ్రెస్ వాళ్ళని విమర్శించారు. కుమ్మూతి పుందిలని తెలుగువారి ఆత్మగౌరవం తీసుకెళ్లి ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించేవారు. కానీ మీ తాట తీస్తా, తోలు తీస్తా, పంచులోడు కొట్టి తరుముతా, అట్లాంటి పదప్రయోగాలు ఇప్పుడు ఇంటి రామారావు. తర్వాత అసెంబ్లీలో రామారావు గారిని ఇమిటేట్ చేస్తూ కొంచెం వెకిలిగా కాంగ్రెస్ వాళ్ళు ఏడిపించిన ఆయన్ని, ఇబ్బంది పెట్టినా ఆయన కోపోద్రిక్తుడు అయ్యేవాడే కానీ తిరిగి అదే స్థాయిలో ఎప్పుడు ఆయన మరి కోట శ్రీనివాసరావు గారు ఆ సినిమా వేసి మండలాధీశుడు ఆయన తలంచుకుంటే ఉండరు కదా ఫీల్డ్లో. మండలాధీశుడు ఏంటి, కృష్ణ గారు నా పిలిపే ప్రపంచం, సాహసమే నా ఊపిరి, ఆయన ఎవరు ఇప్పుడు ఒక కమెడియన్ ఉంటాడు. తర్వాత మరీ ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే వంగవీటి మోహన్ రంగారావు గారు చైతన్య రథం నిర్మించారు. ఏది వంగవీటి రాధాకృష్ణ గారి అసాసినేషన్ కి సంబంధించినటువంటి ఆయన సినిమాలను అడ్డు పెట్టడం, ఒక స్థాయి కిందకి దిగి ఎప్పుడు ప్రవర్తించలేదు. కానీ ఇప్పుడు రాజకీయాలు మారిపోయాయి కదా. ఇప్పుడు ఏంటంటే రాజకీయ శత్రువు అంటే మరి సామధానం దండోపాయాలు ఉపయోగించాలి కూడా, కాదనకూడదు. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు గద్దె దించాలని అనుకుంటున్నారు. అవును, తప్పు లేదు, తప్పు కాదు. ఎందుకంటే మీరు ఒక రాజకీయ పార్టీని నెలకొల్పారు, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు మీరు కాబట్టి తప్పు లేదు. మీరు పోరాడడంలో ప్రయత్నించడంలో తప్పు లేదు. అయితే మీరు ఏ స్థాయిలో మీరు ఆ పోరాటాన్ని మీరు చేస్తున్నారు, ఏ స్థాయిలో మీరు మీ పార్టీని నిర్మించారు, ఏ స్థాయిలో ఎన్ని నియోజకవర్గాల్లో మీ పార్టీని మీరు బలోపేతం చేశారు, బలోపేతం చేసినటువంటి పార్టీ తాలూకు ఓటు వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ట్రాన్స్ఫర్ అవుతుందా అసలు అనేటటువంటిది. మీకు 21 మందిలో దాదాపు 15 మంది 16 మంది మీకు ఇతర పార్టీల నుంచి వచ్చి అప్పటికప్పుడు మీరు స్థానాల్లో నమ్మకం ఉండదు కదా. నీ కాడర్లోనే అప్పుడే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అందుచేత ఏంటంటే జనసేన అనేది చాలా విచిత్రమైనటువంటి దాని ఆవిర్భావం కానీ ఆ పార్టీ యొక్క కొనసాగి ప్రస్థానం కానీ చూస్తే చాలా విచిత్రంగా ఉంది. తర్వాత అన్నింటినీ మించి పవనిజం పుస్తకం, ఇంగ్లీష్, దాని గురించి మాట్లాడుకుందాం. పవనిజం కాదా అది? పవనిజం కాదు, ఇజం ఇంగ్లీష్, బై పవన్ కళ్యాణ్ అండ్ రాజు రవితేజ్. ఇజం ఐఎస్ఎం. దాన్ని మరి పవనిజం అని ఎందుకంటారు? అది పవనిజం అనేది మీకు పంజాబ్ సినిమా సమయంలో ఆ సినిమా నిర్మాత ఎవరైతే ఉన్నారో నీలిమా తిరుమల శెట్టి గారు ప్రయోగించినటువంటి అభిమానులను ఉద్దేశించి ఒక వేదిక తయారు చేయడానికి ఆవిడ ఉద్దేశించినటువంటి ఒక పదప్రయోగం పవనిజం. అదే పాపులర్ అయింది. అది పాపులర్ అయింది. మీకు అది పాపులర్ అయింది. మార్క్సిజం, లెనినిజం, లేదా స్పిరిచువల్గా రిలీజియస్గా చూస్తే బుద్ధిజం, హిందూయిజం ఇలా అనుకుంటాం. కానీ ఒక వ్యక్తి పేరుతో అంటే ఇజం అన్న గాంధీ గారి అభిమానులు, అంబేద్కర్ గారి అభిమానులు గాంధీయిజం, అంబేద్కరిజం అని కూడా దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఒక స్థాయి వెళితే దానిలో తాత్విక చింతన ఉంటుంది, దానిలో సైద్ధాంతిక ప్రాతిపదిక ఉంటుంది, డిస్కోర్స్ ఉంటుంది, ఎన్నో జరిగే స్వానుభవాలతో రంగరించి అప్పుడు ఇజం అనేది తయారవుతుంది. అవును, బ్రతికుంటుండగా ఏ వ్యక్తి కూడా ఇదిగో నా ఇజం అనలే. ఎవరో ఈ స్వామీజీలు తప్ప రాజకీయ నాయకులు ఎవరు అనలే. కానీ ఈయన పేరుతో ఈయన ఇజం బుక్, తర్వాత పేరుతో పవనిజం అనేది, పవనిజం తెలుగు కూడా ఒక పుస్తకం వచ్చింది. అదే నాగబాబు గారు ఒక రచయిత ద్వారా ఏం చేశారంటే పవనిజం పేరిట ఒక పుస్తకం పొందితే బాగుంటుంది అని అంటే, ఆ రచయిత ఏం చేశారంటే సినిమా నటుడిగా తన ప్రయాణం ప్రారంభించిన రోజు నుంచి పవన్ కళ్యాణ్ గారు అప్పటికింకా రాజకీయ పార్టీ ప్రస్తావన కానీ ప్రకటన కానీ లేదు. 2013 వరకు ఏంటంటే వారు వివిధ సందర్భాలలో మాట్లాడినటువంటి లేదా ఇంటర్వ్యూలలో వెలిబుచ్చినటువంటి వారి భావజాలాన్ని పవనిజం పుస్తక రూపంలో
ఇప్పుడు తాకట్టులో భారతదేశం తరిమెల నాగిరెడ్డి గారు, విప్లవ పదంలో నా జీవనయానం సుందరయ్య గారు, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ గాంధీ గారు, ఆటోబయోగ్రఫీ లేదా గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ డిస్కవరీ ఆఫ్ ఇండియా నెహ్రూ గారు, ద ఇండియన్ స్ట్రగుల్ సుభాష్ చంద్రబోస్ గారు, ఇలాగ తమ సమకాలీన పరిస్థితులకి తమ సిద్ధాంతాన్ని అన్వయించి పుస్తకాలు రాస్తారు. అంతేగాని ఇదిగో నేను చెప్తున్నాను విను అని ఎవరు చెప్తారంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ లేదా స్వాములు ఉంటారు కదా, బాబాజీలు చెప్తారు తప్ప క్రియాశీలక రాజకీయాల్లో ఉన్న ఏ కాంటెంపరీ పొలిటీషియన్ కానీ మనకు తెలిసి పాత వాళ్ళు కానీ ఎవరు కూడా ఇదిగో నేను పలు సందర్భాల్లో ఆడిన మాటలు ఇవంటే ఈయన ఏ ఉద్యమాల్లో పాల్గొన్నాడని. నువ్వు చెప్పే మాటలు ఏమిటి, ఆ మాటలు ఎవరికైనా తెలుస్తాయి కదా. అందుకేంటంటే ఎందుకో ఆ మెగలోమేనియా అంటారు కదా, నేను చాలా గొప్ప అని అనుకునే దీనిలో అధికులుగా భావించే ఆ యొక్క పర్టికులర్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఈయన ఉన్నారనేది అర్థమైపోతుంది. మరి ఈయన అవేమైనా ఆ లక్షణాలు ఏమైనా కొంత అంటే అవి ఏమైనా తగ్గుతాయా లక్షణాలు, లేదా లక్షణాల యొక్క వేడి పెరిగిపోతుందా అనేది వేచి చూడాలి. జనసేన మే 13 మరియు జూన్ 4 వరకు వేచి చూడాల్సినటువంటి అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి జనసేన అని పవన్ కళ్యాణ్ గారి గురించి వారి యొక్క మనస్తత్వ చిత్రణని కొట్టు శేఖర్ గారు మిజోరాం యూనివర్సిటీ నుంచి విచ్చేసి మనకు అందించారు. ఖచ్చితంగా ఈ కథనం మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిలగట్టు శ్రీకాంత్. చాలా సంతోషం శేఖర్ గారు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.